నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. తిరుమల ఘటన తర్వాత కూటమి ప్రభుత్వంలో ధిక్కార స్వరం అనేది పెరుగుతూ వస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇరు పార్టీలు, అటు తెలుగుదేశం ఇటు జనసేన మధ్య దూరం కూడా పెరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఘటన తర్వాత రెండు పార్టీల మధ్య వైఖరి ఏంటనేది ఇప్పుడే స్పష్టమవుతోంది. తిరుపతి తిరుమల ఘటనలో తప్పంతా ఈవో, చైర్మన్ అలాగే అడిషనల్ ఈవోదే అంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొనడం, క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నొక్కి వక్కాణించడం అనేది వివాదానికి కారణమవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తిరుమల సాక్షిగానే ఆయన మాట్లాడారు. ఈ తిరుపతి ఘటనలో 7 చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, హిందువులందరికీ కూడా నేను క్షమాపణలు చెబుతున్నానంటూ ఆయన ప్రకటించడం జరిగింది. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఈవో కానీ, ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, ఈవో శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. అయితే కేవలం క్షమాపణలతోనే సరిపోతుందా? ఇంత పెద్ద ఘటన తొలిసారిగా చరిత్రలోనే ఇలాంటి ఘటన జరిగినప్పుడు క్రమశిక్షణా చర్యలు ఉండవా అనే వాదన కూడా వచ్చింది. ముఖ్యంగా ఇలాంటి విషయంలో చైర్మన్ అలాగే ఈవో ఇద్దరిని కూడా పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ క్షమాపణలతో సరిపెడదామని పవన్ కళ్యాణ్ భావించినట్లుగా ఉంది. అయితే ఆయన క్షమాపణలు చెప్పుకున్న తర్వాత పిఠాపురంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కేవలం తిరుపతి ఘటనే కాదు, పోలీసుల పనితీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. తాను ఎవరికి కూడా రికమెండ్ చేయడం లేదు, కానీ రికమెండ్ చేసుకున్న వ్యక్తులు పిఠాపురంలో కానీ కరెక్ట్గా పనిచేయడం లేదు అంటూ, నేను 10 ఏళ్లకు పైగా కూటమిలో భాగస్వామిగా ఉండాలనుకున్నాను, మరి మీ ఇష్టం, మీరు ఇలాగే ఉంటే ఏమవుతుందో అన్న పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. ఇది సంచలనమైంది ఈ వ్యాఖ్యలు. మరోవైపు అదే వేదిక పైన చైర్మన్, టీటీడీ చైర్మన్ అలాగే ఈవో, అడిషనల్ ఈవోలు క్షమాపణలు చెప్పండి అంటూ ఆయన డిమాండ్ చేశారు. మీరు ఆ బాధ్యత తీసుకోండి అంటూ కూడా సూచించారు. అయితే ఆ తర్వాత పరిణామాలు జోరుగా మారిపోయి, అంటే వేగంగా మారాయి. టీటీడీ కేంద్రంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయన ఏదైతే ఈ వ్యాఖ్యల విషయంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో లైట్ తీసుకున్నారు. అసలు క్షమాపణలు చెబితే ప్రాణాలు ఏమైనా తిరిగి వస్తాయంటూ వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నదానికి మేము స్పందించాల్సిన అవసరం ఏముందంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించడం దుమారానికి కారణమవుతుంది. అంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఆయన చెప్పిన మాటలను లైట్ తీసుకోవడంతో పాటు పరోక్షంగా మరింత చిన్నతనం చూసేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారానికి కారణమవుతున్నాయి. నువ్వు క్షమాపణ చెప్తావా లేదా అని పవన్ కళ్యాణ్ అంటే, నేను చెప్పను పో అన్న రీతిలో టీటీడీ చైర్మన్ అనడం పట్ల తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ను పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఈయన ఎక్కడికో వెళ్ళి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రకరకాల వివాదాలను సృష్టించి తీసుకొస్తారు, వాటికి అన్నిటికీ కూడా మనం సమాధానం ఎలా చెప్తామంటూ తెలుగుదేశం పార్టీలోనే మేధోమథనం అలాగే ముఖ్యంగా అంతర్మథనం జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన తర్వాత అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీల్లో వైఖరి మనం చూస్తున్నప్పుడు తెగేదాకా లాగాలి అనే చందాన జనసేన ఉందా లేదంటే టీడీపీ వ్యవహరిస్తుందా అన్నది రాజకీయ వర్గాలకు అర్థం కావడం లేదు. ఈ బంధం అనేది ఎంతవరకు ఉంటుందన్న అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
అంటే ఇప్పటికే జనసేన పార్టీ అధినేత బీజేపీతో టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళకపోయినా ఆయన స్వయంగా వెళ్ళి అమిత్ షాతో కానీ లేదంటే పార్టీ పెద్దలతో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఆంతరంగిక సమావేశాలుగానే చెప్పుకోవాలి. అంటే వెనక ఏదో జరుగుతోంది, అందుకనే పవన్ కళ్యాణ్ ఇలా స్పందిస్తున్నారన్న అనుమానం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. మొత్తం మీద టీటీడీ వ్యవహారం వెనుక అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు బయటకు వస్తుంది. నిన్నటికి నిన్నే తెలుగుదేశం పార్టీ ఒక మీడియా ఛానల్లో దీని వెనక వైసీపీ కుట్రందంటూ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసే విధంగా ఉన్నాయి ప్రస్తుతం పరిణామాలు. ఖచ్చితంగా ఈవో, అడిషనల్ ఈవో అలాగే టీటీడీ చైర్మన్ తప్పిదాలని తెలుగుదేశం పార్టీ కప్పిపుచ్చుకునేలా చేస్తోంది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఎగిసిన వివాదం టీ కప్పులో తుఫానుగా మారుతుందా, లేదంటే మరింతగా తీవ్ర రూపం దాలుస్తుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఏర్పడుతున్న ఈ పరిణామాలు ఎటువైపుకి దారితీస్తాయన్నది చాలా ఆసక్తికర అంశంగా మారుతుంది.